చూస్తా ఉన్నాం కదా ఇంకా సంబంధించినటువంటి అధికారులు హైడ్రా అధికారులు కావచ్చు, ఇక్కడ మున్సిపాల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఇక్కడ సర్వేని చేస్తా ఉన్నారు. వీకెండ్ వస్తా ఉందంటేనే వీళ్ళకందరికీ మరి ఇప్పటికే భయం అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. వీళ్ళందరికీ అసలు ఎప్పుడు కూలుస్తారు కావచ్చు, అంటే చాలా ఏళ్ళ నుంచి చూస్తుంటే ఈ జనాలను చూస్తుంటే మాకి ఆగమాగం అవుతుంది సార్. మాకు మీదేంటిదమ్మా రేషన్ కార్డు, ఆధార్ కార్డు పట్టుకొస్తున్నావు ఎందుకు? ఉందా మీకు ఈడ? ఏదమ్మా అదేనా? మీకు ఇంటికి కూలుస్తామని చెప్పేసి ఏమన్నా చెప్పిందా అధికారులు? ఏమన్నా వచ్చి సర్వే ఏందట మరి మీ ఇళ్ళందరినీ కూడా కూలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా? ఎందుకు మరి కూర్చుడు మాకు అవసరం, మంచిగా ఉన్నాము మేము. నీళ్ళే రాలే అసలు, మాకైతే నీళ్ళు అసలు ఒక్క చుక్క కూడా రాలే పైకి. అసలు కూడిపోద్దు మాది, మేమే ఉంటాం, ఏడికి ఏం పోము. వేరే కాడ ఇస్తారట కదా? అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాక ఎట్లా ఖాళీ చేసిపోతాం మేము? ఎక్కడ పోతాము? ఎట్లా కూలగొడతారు? ఎట్లా చేస్తుంది ప్రభు? ఇన్ని రోజులు ఏంది ప్రభుత్వం? ఇప్పుడు వచ్చిందా రేవంత్ రెడ్డికి ప్రభుత్వము? చెప్పండి సార్. మీరు ఏమన్నా అంటే న్యూస్ అన్ని తీస్తున్నారు. మీరు ఏ న్యూస్లు తీసినా ఏం చేసినా మాకు ఏం న్యాయం అవుతుంది? ఏం అన్యాయం అవుతుంది? న్యాయం అయితే అయితలేదు కదా. ఈ పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి, ఎక్కడ చెయ్యాలి? నిన్న వచ్చారు పోలీసులు, మొన్న వచ్చి రోజు వస్తూనే ఉన్నారు. వచ్చి పోతా ఉంటే మాకు అగడి బగడే అవుతుంది. తిండి కూడా తింటలేం. 10 రోజుల సంధి న్యూస్ హైడ్రా అంటా ఉంటే. సో ఇంక కొంతమందితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏదైతే ఈ పనిగిరి కాలనీ ఏదైతే ఉందో, చేతనపూరికి సంబంధించినటువంటి ఏరియా, ఇక్కడ దరిదాపుగా ఈ సంబంధించినటువంటి కొన్ని ఇళ్ళే కాదు, దీనికి ఆనుకొని ఉన్నటువంటి సుమారుగా 12 నుంచి 15 వేల కట్టడాలని చెప్పేసి ప్రభుత్వం గుర్తించినటువంటి రికార్డు పరంగా చెప్తా ఉన్నారు. వీటన్నిటికి కూడా కొన్నిటికేమో నోటీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్, మరొక సంబంధించినటువంటి కొన్నిటికేమో మరి మార్కింగ్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా అధికారులంతా కూడా, రెవెన్యూ అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, మున్సిపల్ జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు సర్వేలు చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తూ ఉన్నారు. ఇమీడియట్గా వాళ్ళని ఖాళీ చేయాలి అన్నటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ యొక్క వాదనను కూడా వినిపిస్తూ ఉన్నారు. నిన్న సైతం కూడా మరి ఇక్కడ ఏదైతే మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, హైడ్రా అధికారులకి నిన్న ఇదే సంబంధించినటువంటి కాలనీ నుంచి పెద్ద ఎత్తున కూడా నిరసనలు వ్యక్తమైనటువంటి సందర్భంలో పోలీసు బలగాలతో ఇక్కడంతా కూడా మోహరించడం జరిగింది. ఇక్కడ నుంచి కనబడతా ఉన్నటువంటిది ఈ మూసీ నది. ఇది కేవలం ఒక 2 ఎకరాల 3 ఎకరాల అనేది కాదు, ఇక్కడ చాలా కిలోమీటర్ల మేర విస్తరించినటువంటి ఈ మూసీని ప్రక్షాళన చేయాలి. దీన్ని అందరికీ గతంలో కూడా ఏదైతే ఈ మూసీని ప్రక్షాళన చేయాలన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం కొంత బడ్జెట్ రిలీజ్ చేస్తామని చెప్పేసి బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ సైతం కూడా మరి ఇప్పుడు ఈ ప్రక్షాళన పేరు మీద కొంత బడ్జెట్ను కూడా వెచ్చించినటువంటి సందర్భంలో ఇక తప్పేలాగా లేదు. ఇక్కడ ఉన్నటువంటి కట్టడాలు, ఈ యొక్క కట్టడాలని ఖచ్చితంగా కూల్చివేసేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. రేపు ఎల్లుండి ఈ యొక్క కార్యాచరణ కూడా సిద్ధమయ్యేటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం లబోదిబం అంటా ఉన్నారు. మా ఇల్లును కూల్చొద్దని చెప్పేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అధికారులను కూడా వేడుకుంటా ఉన్నారు. ఒక పక్కన బదిలాడడంతో పాటు ఇంకొక పక్కన ప్రభుత్వానికి కూడా హెచ్చరికలు చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇదంతా కూడా చైతన్యపురి కాలనీకి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆవేదన కూడా చూసుకోవచ్చు. నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఏదైతే హైడ్రా కూల్చివేతలు ఖచ్చితంగా మూసి పరివాహక ప్రాంతంలో ఉంటాయని చెప్పేసి తెలవడంతో చాలా మంది కూడా ఇంటి దగ్గరనే ఉంటా ఉన్నారు. ఎవరు ఎప్పుడు వస్తారో, ఎక్కడి నుంచి బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడి నుంచి కూల్స్తారో అన్నటువంటి ఒక భయాందోళనతో మాత్రం ఇక్కడ బతుకుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఇక్కడ హైడ్రా అధికారులు ఇక్కడ ముందు కనబడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉంది కదా. వాళ్ళందరూ కూడా వాళ్ళకి నోటీసులు ఇచ్చి, అంటే సర్వేలు చేసి నోటీసులు ఇచ్చి మార్కింగ్ కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. వీటన్నిటి కూడా ఇవే కనబడతా ఉన్నటువంటి ఇండ్లు, వీటినే కూల్చివేయబోతా ఉన్నారు రేపు మాపు అన్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూద్దాం, ఇంకా మిగతా సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి ఒక్క ఇంటి దగ్గర కనపడతా ఉన్నటువంటి సిచ్యువేషన్. పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ అధికారులందరూ కూడా మరి ఇళ్లకు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి, ప్రతి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు స్పష్టంగా కనబడతా ఉంది. ఇటు ముందుకు వచ్చినట్టయితే మూసీకి ఆనుకొని ఉన్నటువంటి కొన్ని ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటి కూడా మార్కింగ్ కూడా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే మల్కాజ్గిరి ఎంపీ ఇక్కడికి కనీసం అంటే పలకరించడానికి, బాధితులకి పక్షాన మాట్లాడేందుకు వస్తున్నటువంటి సందర్భంలో ఆయనను కూడా అడ్డుకున్నారన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆయనను కూడా ఏం మాట్లాడేది ఇయ్యలేదు అని చెప్పేసి తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ వీళ్ళందరూ కూడా
ఆర్బిఎక్స్ అనేటువంటి ఈ సింబల్ కూడా ఇక్కడ వీళ్ళు అందరూ కూడా నిన్న తూర్చిపెట్టడం జరిగింది. ఆర్బిఎక్స్ అనేటువంటిది వీళ్ళందరినీ కూడా ఇప్పటికే అధికారులందరూ కూడా నోటీసులు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. మీరు ఎన్నేళ్ళ కంచి ఉంటున్నాం ఇక్కడ? 25 ఏళ్ళ కంచి 25 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. ఏంది మరి మీ ఇల్లు అన్ని కూడా ఖాళీ చేయాలి, మీరు ఇక్కడ నుంచి బొమ్మలు మేము చెప్తా ఎక్కడ ఉన్నారు. పోము, ఇక్కడే ఉంటాం. మేము కట్టి కూడా ఇప్పుడు 15 లక్షలు పెట్టి సొమ్ములు ఇళ్ళ పని చేసి తినక తిని చేయక కట్టుకున్నాం ఇల్లు. మేము బంగారం పెట్టినాం, అన్ని అప్పులు తెచ్చినాం. ఎక్కడే ఉన్నాయి మా పైసలు. మరి పైసలు ఇస్తాడా 40 లక్షలు ఇవ్వమని పోతాం. మీకు ఇల్లు చూపెడతాను కదా డబుల్ ఏమొద్దు బెడ్రూమ్ మాకు ఆ ఇల్లు ఏమిటికయ్యా? ఏమున్నాయి? సెల్ఫ్లు ఉన్నాయా? ఏమున్నాయి? ఆడ వచ్చి పండుకోమని తెలుస్తుంది. ఆ ఇల్లు ఉన్నాయి అంటారు కరెక్టే. ఓ సెల్ఫ్లు ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. మాకు ఆ ఇద్దం వద్దు ఇల్లు. మా ఇల్లు మాకు కావాలి. మీరు వీటన్నిటి కూడా కొనుక్కోలేదు, కబ్జాలు చేసుకుని కబ్జాలు లేవు సార్. పట్ట కాగితాలు ఉన్నాయి. ట్యాక్సీ ఇల్లు ట్యాక్సీ కట్టినాము. కరెంట్ బిల్లు కట్టినాము. నల్ల కలెక్షన్ ఉంది. రోడ్కి స్తంభాలు వేసిరు. ట్యాక్సీలు కట్టినాము. 3 లక్షలు ఏకదమ్మున కట్టండి అంటే 3 లక్షలు పెట్టి చేపించుకున్నాం మేము ఇల్లు రిజిస్ట్రేషన్. లోన్లు కూడా ఇప్పుడు 4 నెలలు కడుతున్నాం. ఒక్క రోజు లేట్ అయినా కానీ ఫైన్ అంటారు. కట్టుతూనే ఉన్నాం. పోయి తిన్నామో తినలేదో దేవునికి కడుతూనే ఉన్నాం. ఇళ్ళలో పని చేసి బతుకుతున్నాం సార్ మేము. మరి వాడు చేస్తుండే ఇట్లా మమ్మల్ని ఎందుకు చేస్తుండు ఏం కథ అర్థమైతలేదు సార్. మరి మేమైతే ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళాం. మేము ఇక్కడే ఉంటాం. మా ఇంట్లో మాకే కావాలి. మరి ఆడేం చేస్తాం? మరి ఇప్పటికీ పోలీసు వాళ్ళందరూ బాగానే వస్తా ఉన్నారు. మీరు రేపు ఎల్లుండి శనివారం ఆదివారం కూలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మీరు మేమైతే ఏం ఒప్పుకోవట్లేం సార్. ఓకే, మేమైతే ఏం ఒప్పుకోవట్లేదు. మా ఇంట్లో మాకే కావాలని పోరాడుతున్నాం మేము. కొట్టుకోమని చెప్పండి, మేము అల్లనే ఉంటాం. మమ్మల్ని కూడా అమ్మూసినే తగలబెట్టుకుంటాము. వాళ్ళకన్నా ముందుగా మేమే పోసుకుంటాం, మేమే చేస్తాం. ఆడ మా దాకా రానియం మేము అన్ని అంతే. ఇక మా ఇంట్లో మాకే కావాలి. మా పిల్లలు చిన్న పిల్లలు స్కూళ్ళు ఉన్నాయి. మా జాబులు ఇక్కడ, మీ పర్పస్ ఇక్కడ. మేము ఏకినా పోయి ఎక్కడన్నా ఉన్నామంటే మా బతికేంది? మా బతికేం కావాలి? ఇప్పుడు రెంట్కి ఇంట్లోకి ఎక్కడన్నా పోతే పిల్లలు ఉన్నారంటే పిల్లలు ఉన్నారు కూడా ఇవ్వని అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది లేదు. వచ్చి 8 నెలలు 9 నెలలు కాలేదు మమ్మల్ని ఇంత ఇబ్బంది సుందరీకరణ చేస్తాం. దీన్ని అంతా మంచిగా డెవలప్ చేస్తాం. ఏం చేసుకుంటారు? సుందరీకరణ చేసుకుని ఎవరికి లాభం? అది మాకు లాభమా? ఏమన్నా వానికి లాభం, మాకేం లాభం? మమ్మల్ని గులగొట్టి వాడు సుందరీకరణం చేసేది మా ఇండ్లను గులగొట్టి. ఇప్పుడు మా ఇండ్లు ఉండటానికేమో అడ్డొస్తుందంట మూసి వాడు పెద్ద సుందరీకరణం చేస్తే అప్పుడు నీళ్లు రా వాడికి. మాకొస్తాయి నీళ్లు, వానికి రావా? సుందరీకరణం చేసినప్పుడు అపార్ట్మెంట్లు కట్టినప్పుడు వాళ్ళకి నీళ్లు రావా? మాకొస్తాయని చెప్తున్నాం నీళ్లు. మేము ఇన్నేళ్ల నుంచి ఉంటున్నాం. మాకు మా ఇంటి దాకా కూడా రాలే నీళ్లు అసలు ఇంతవరకు. మొన్న ఇండ్లు లక్షలు పోసి కట్టుకున్నాం, అప్పులు తెచ్చుకొని. ఇది అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ అంటా ఉన్నారు కదా. మీరు ఎవరి దగ్గర నుంచి కొన్నారు? అసలు ఇది కొన్నారా లేకపోతే వాళ్ళు అనేది ఏంటిదంటే ఆక్రమించుకొని కట్టుకున్నారు. మేము అన్ని ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్లతో సహా ఉన్నాయి. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. వాళ్ళని అనాలి కదా, అమ్మినటువంటి వాళ్ళని అడగాలి పోయి. మా పేదలను అడుగుతా మాకే మెరుక. వాడు ఇచ్చినోడు బానే ఉన్నాడు, కులగొట్టేటోడు బానే ఉన్నాడు, మధ్యలో మేము బలైపోతున్నాం. ఈ అంతా చూస్తా ఉంటే ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ పోలీసు వాళ్ళను, ఎంఆర్ఓలు వీళ్ళందరూ వచ్చి మీకు నోటీసులు ఇస్తా ఉంటే వీటి ఏమనిపిస్తుంది? ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు రోజు మీరు? 3 రోజులైతే పనులు మానుకొని ఇంట్లోనే కూర్చున్నాం. ఏ టైంలో ఎవడొస్తాడో ఎప్పుడు కులగొడతాడని భయంతో ఉన్నాం మేము. నిద్ర పోవట్లేదు, తిండి లేక నిద్ర లేక ఇల్లు కావాలా కాసుకుంటున్నాం మేము అంత కష్టపడి అంత సొమ్ము తెచ్చుకొని ఆ ఇల్లు పోసుకుంటాం. అదే పోతుంటే మేము రోడ్డు మీద పోయి బతకాలా? మేము ఎక్కడ పోయి బతకాలి? పిల్లల్ని వేసుకొని చిన్న పిల్లలు ఇప్పుడు ఏకిన మమ్మంటే ఎక్కడ పోవాలి? మాకెట్లా ఆధారం? ఏమని చెప్తారు రేవంత్ రెడ్డికి చెప్పదలుచుకుంటే? ఏమని చెప్తారు మీరు? మా ఇంట్లో మాకే ఉండాలి, మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దు, మాకు ఏ నష్టపరిహారం వద్దు, మాకు ఏదొద్దు. పోవాలంటే తీసేస్తా అంటే తీసేసుకోమని మేము కూడా అల్లనే ఉంటాం. మమ్మల్ని కూడా తీసుకొని పోమ్మను. పిల్లలతో పాటు మేము కూడా పోతాం, ప్రశాంతంగా పోతాం. మేము ఎక్కడో సస్తం మేము కూడా వాళ్ళతో పాటు ఆ ఇల్లుతో పాటు మేము పోతాం. అట్లనే అంతే. మాతోటే చేసుకోమనండి, మమ్మల్ని కూడా అండ్లేసి మాతోటే సుందరీకరణ చేసుకోమనండి. అట్లా హాయిగా ఉంటుందేమో చూసుకోమనండి ఆయన. అట్లాంటప్పుడు రిజిస్ట్రేషన్ చేయించొద్దు. రిజిస్ట్రేషన్ ఏమిటి చేయించారండి? ఇప్పుడు ఎందుకు ఇంత ఇబ్బంది మమ్మల్ని పెట్టేది? ఇప్పుడు వెళ్ళమని రెడీ, ఇప్పుడు వచ్చి వెళ్ళమనంటే మేము ఎట్లా వెళ్తాం? ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు పొద్దున 6 గంటలకు పనులకు వెళ్తాము, ఇప్పటివరకు ఇండ్లకి వెళ్ళలేము. మేము ఇట్లా వస్తారు అనగానే మేము ఇక్కడనే వచ్చాము. మేము ఇక్కడ ఇంతవరకు తిండి లేదు మాకైతే. మేము ఎక్కడ వెళ్ళాలి ఇప్పుడు? మేము ఎక్కడ? మేము చూపించాలి. మా ఇంట్లో మాకైతే కావాలి, మాకు ఏమొద్దు. మా ఇంట్లో మాకు కావాలి. మీరు ఎన్నేళ్ళ కంచి ఉంటారమ్మా ఇక్కడ? మేము 10 ఏళ్ల నుంచి. 10 ఏళ్ళ కంచి. ఎంతకు తీసుకో? ఎవరి దగ్గర కొన్నారు మీరు ఇది? మేము ఎవరి దగ్గర ఉన్నాం మాకు తెలియదు, మా అత్తమ్మ వాళ్ళకి. ఏంది మరి మిమ్మల్ని అందరికి కూడా కాల్ చేపించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కదా? జరిపిస్తే ఎక్కడ పోయినా మేము ఈయనే ఉంటాం, ఈయనే చచ్చిపోతాం. మా మీదే చేయమని చెప్పండి ఇక, అంతే. ఇక ఏం లేదు, ఇక ఇంట్లోనే కూర్చుంటాము. మా మీదే కూలగొట్టండి,
అంతే ఇక ఏం లేదు ఇక దానికి రీజనే లేదు ఇక మంచి ఇండ్లు కట్టిస్తా ఉన్నావు అని మంచి అంటావు ఇండ్లు కదా? కట్టించుకున్నాం ఏం కట్టించిండు అన్ని డబుల్ బెడ్రూమ్ బొక్కలు ఇండ్లు పెట్టి మేము చచ్చిపోని కదా దాంట్లో కూలగొట్టి బతుకుతాం గుడిసేసుకొని ఎన్నో తన ఖాళీ జాగాలు చూపించమను అంతే ఇక జాగాలు చూపెడితే పోతారా? జాగాలు చూపిస్తే పోతాం ఆ. మాకు ఇక్కడ అంతా సౌలత్ ఉంది ఇక్కడ పెట్టుకుని ఎక్కడ పోవాలంటే ఎక్కడ పోతాం చెప్పు పిల్లలే స్కూల్స్ ఉన్నాయి గింత గింత పిల్లల్ని ఉన్నారు వాళ్ళని తీసుకొని ఎక్కడ వాళ్ళు మొక్క పిల్లగాడు ఎక్కువ ఉంటే వద్దంట రూమ్లకి కిరాయికి ఇప్పుడు వచ్చి ఏమంటా ఉన్నారు? ఇప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి మిమ్మల్ని ఏమంటా ఉన్నారు? ఏ కొడుతురు బెదిరిస్తురు వెళ్ళిపోండ్రి అంటే ఎక్కడ వెళ్ళిపోతాం కొడతాళ్ళ మిమ్మల్ని? ఆమె కొట్టారా మరి ఆ. అగా ఇంటింటికో మనిషిని పెట్టి వేయరు రాత్రి తెల్లాలి నిద్ర లేవు ఇండ్లు గులో కొట్టిపోతారని ఏం చేయాలో చెప్పు తిండి లేక నిద్ర లేక ఎంతసేపు కావాలి కూర్చోవాలి మేము. ఓకే అక్క మీది ఎక్కడ అక్క? ఇల్లు ఎక్కడ అక్క మీది? ఇదేనా? మీకు ఇచ్చిల్లా నోటీసులు ఇచ్చిల్లా? మాకు నోటీసులు ఏవి రాసుకోపోతానికి వచ్చారు మేము రాయని ఎలా వచ్చినాం ఇక్కడ అంతే అంతేనా? ఎందుకు టెన్షన్ పడతా ఉన్నావా బాగా? టెన్షన్ కాదా మాకు ఏమని చెప్తా ఉన్నారు మరి అధికారులు వచ్చి మీకు? ఏం చెప్పలేదు ఏం లేదు రాసుకుంటాం గెలిపించుకొని ఇవాళ ఓట్లేసి ఇండ్లని పోతే ఎక్కడ పోవాలి మేము? పిల్లలు చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు ఉండరు ఇప్పుడు ఇండ్లు కూడా దొరుకుతున్నారు రూములు కూడా దొరుకుతున్నావు ఎక్కడ పోతారు? సడన్ గా కాల్ చేయాలంటే మీకు ఇబ్బంది. నువ్వు చెప్పు నీ ఇల్లు కూడా కొడతారు నీ కడుపులో ఎంత మసలు నీకు మసలు మసలుదా? అంతే కదమ్మా. అవును 30 లక్షలు పెట్టుకొని కట్టుకోరు ఇలా ఇంట్లో సంవత్సరం 10 నెలలు కూడా చేయలేరు సంవత్సరం కూడా చేయలేరు వాళ్ళు ఎటు పోవాలా? బాధ అవుతుంది కదా. బాధ ఉండదా? నీకు ఉండదా? ఇప్పుడు పోలీసు గారికి ఉండదా బాధ? మరి వచ్చి 20-30 మంది వచ్చిర్రు చిన్న గిన్నెలు కడిగి కూడా నెలకు 10,000 కూడా చేస్తలేము చిట్టీలు వేసుకొని కన్నకు బదులు పడుతున్నాం. ఇవాళ వచ్చి కూల కొట్టంగానే సరిపోయింది ఆయన మేము వేయన్నాడు గెలిచిండు ఆడు బాగుపడాడు చూడు పురుగులు పడతాయి ఆయనకి లాస్ట్ కి ఆడు పురుగులు పడి చేస్తాడు కొడుకు. కేసీఆర్ వచ్చి కిందంగా బాట పెట్టిండు సరే అనుకున్నావు ఏడోళ్ళని మాది గెలిపించినావు పడకని పేదల సాపన పెద్దగా మీ ఇంటికి ఇచ్చిందమ్మా? మాది అక్కడ ఉంటది. ఏంది మరి కూల్చివేతలను ఎట్లా చూస్తారు? ఎట్లా ఏమంటా ఉన్నారు? ఇక వచ్చే అధికారులు కానీ పోలీసులు వచ్చి కానీ ఏమంటా ఉన్నారు? ఏమంటారంటే వీళ్ళు చెప్తారు వీళ్ళకు ఇక్కడ ఉండదు ఇల్లుకు మాకు అక్కడ మా అబ్బాయి మాట్లాడుతుంది ఇళ్ళకి చెప్పు ఇళ్ళకి చెప్పు ఏడుస్తారు వచ్చి అంతే ఏం లేదు ఆ, మేము కట్టి 15 లక్షలు వినబడతలేదా మా ముచ్చట మా బాధలు కనబడతలేవా? మా ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ పోతాం ఏసీలో కూర్చొని టీవీ చూసుకొని పరుపుల మీద దొరికితే కాదు ముచ్చట మేము కష్టం రూపాయి పని చేసుకొని కొనుక్కున్న ఇల్లు తీసేస్తే మేము ఎక్కడ పోతాము? ఏ రోడ్డు మీద ఉంటాము? మా కిరాయి కడతాని చేత కాదు ఎవరిస్తాడు మరి ఎట్లా బతాము? అది ఏం పట్టుకొచ్చింది అవన్నీ కాగితాలేనా? అవన్నీ సంచి మరి ఎట్లా బతకాలి? ఏం పని చేసుకొని బతకాలి? మేము 20 ఏళ్ళ నుంచి ఉన్నాం ఇక్కడ ఇండియా లేవు అప్పుడు మేము అప్పుడు కొనుక్కున్నాం ఉన్నాము అప్పటి నుంచి ఆ ఇల్లు పడిపోయింది నాకు గడతానికి దమ్ము లేదు కిరాయికుంటూ అక్కడ పోయి ఉంటున్నాను నేను గుడిసేసుకొని ఏమో ఇంత స్థలం తీసుకొని ఉంటున్నాను నేను మరి దాని పరిస్థితి ఏందంట ఇప్పుడు ఏంది? ఇక్కడ నుంచి పోవాలంటా ఉన్నారు కదా మిమ్మల్ని. ఇక్కడి నుంచి పోవాలంటే ఏడికి పోవాలి? మేము ఉన్న స్థలాలు వదిలిపెట్టి మేము పోము. ఆయన ఎన్ని చేసినా మేము పోము. ఆయన ఉండమని చెప్పు వాళ్ళ ఇంట్లో మమ్మల్ని ఉంచమని చెప్పు అట్లయితే మేము కూడా పోయి ఉంటాం. వాడు ఉండమని అక్కడ మేము పోయి వాళ్ళ ఇంట్లో ఉంటాం అందరం ఉంటాం మేము. మరి ఏదో చిన్న ఇచ్చిన నేనే ఇచ్చిన ఎవడిచ్చిండు అన్న ఎవడొచ్చిండు? 9 నెలలు పరిపాలన బొందలా పెట్ట ఏం చేసిండు? 9 నెలలు పరిపాలన మమ్మల్ని ముంచనిక
మేమే కదా ఇంటింటికి తిరిగినావు, ఓటేయమని తిరిగినావు, వేసినావు. ఇదేనా నువ్వు చేసేది? ఇదేనా నీ నియతి? పైసలు ఇస్తాడు అమ్మకయ్య ఉట్టినోనివే కదా నువ్వు కూడా. నీ కష్టం విలువ తెలియదు, ఆయనకి కష్టం విలువ తెలియదు. మాకు తెలుసు కాబట్టి మాకు బాధ వేస్తుంది. మనకు తెలియదు, గద్ద మీద కూర్చోబెట్టినాం. గుడిసేసుకుంటే గుడిసాడు కూడా లేకొడుతుండు. ఏడికి పోవాలి మేము? ఏడికి పోవాలి? ఆ గుడిసాడు కూడా లేచిపోమంటుండు. ఎక్కడ పోవాలి? ఏడు ఉండాలి? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూస్తా ఉన్నాం కదా, వాళ్ళందరూ కూడా మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలా ఏళ్ల కాడ నుంచి ఇదే ప్రాంతంలో నివసిస్తూ ఉంటే ఒక పక్కన మాకు అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, అయినప్పుడు కూడా వీటన్నిటిని కూడా పరిశీలించకుండా పెద్ద ఎత్తున కూడా పోలీసులు వచ్చి వీళ్ళందరూ సంబంధించినటువంటి ఇళ్ళని కూడా వాటిని కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా వెళ్ళి నోటీసులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలని చెప్పేసి ఇప్పటికే హుకుం జారీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ చైతన్యపురి కాలనీ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి వినాయక్ నగర్ కాలనీ కావచ్చు, వీటన్నిటిలో అంటే మూసీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి సుమారుగా 12,000 నుంచి 15,000 సంబంధించినటువంటి ఇళ్ళకి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున కూడా ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంది. రేపు శనివారం, ఆదివారం ఇప్పటికే మున్సిపల్ అధికారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు సైతం కూడా మిషన్లకు సంబంధించింది ఏదైతే జేసీబీలు కావచ్చు, ఇటాచీలు కావచ్చు, ఇప్పటికే వీళ్ళందరూ కూడా అధికారులు రేపటి కూల్చివేతలకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతా ఉంది. లోకల్లో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు అయితే మాత్రం ప్రతి ఇంటికి వెళ్ళి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళు నోటీసులు ఇస్తున్నటువంటి దశలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళపైకి ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఇదే ప్రాంతానికి ముడిపడి ఉన్నటువంటి సంబంధంతో వాళ్ళు మేము ఇప్పుడు ఇమ్మీడియట్గా ఖాళీ చేయాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఆవేదన కూడా వెళ్ళబుచ్చుకుంటా ఉన్నారు. కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి అధికారుల పైన ఎట్లాంటి చర్యలు లేవు, అలాగే వీళ్ళకు అమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా మేము ఎన్నేళ్ల కానించి ఉంటా ఉన్నటువంటి దశలో మా పైన ఎలాంటి మాకు వేరే ప్రత్యామ్నాయం చూపెట్టకుండా వీళ్ళని ఖాళీ చేయడం అనేది మేము ఎట్టి పరిస్థితుల్లో మేము చావనైనా చేస్తాం, కానీ ఇక్కడ నుంచి అయితే మేము వెళ్ళేదే లేదని చెప్పేసి బీచ్పించుకుంటూ కూర్చుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతాం. నోటీసులు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదు. నిన్న వచ్చి ఇట్లా నెంబరు రాసుకొని పేర్లు చెప్పండి అని చెప్పారు. చెప్తే మేము ఇయ్యము, మాకు అవసరం లేదు, మేము గవర్నమెంట్ అయితే మాకు కొనిలేదు కదా అన్న. మేమే గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం కదా, రిజిస్ట్రేషన్ చేసి. మేమైతే పుక్కడికైతే మేము అడగట్లేదు కదా, మా ఇల్లు మాకు ఉండమని చెప్తున్నాం అంతే. మేము ఒక్కొక్క రూపాయి పోగేసుకొని కొనుక్కున్నాం అన్న. ఇప్పుడు పిల్లలు పెద్దగా అయ్యి అంత సెట్ అయినాక ఇప్పుడు మళ్ళీ మా ఇల్లు తీసుకొని వేరే ఇల్లు ఇస్తా అంటే ఎక్కడ పోయి బతుకుతాం? మా ఉన్న ఇల్లు ఎట్లున్నాయి, ఇంతంత ఇండ్లు ఉన్నాయి, మేము ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎక్కడ పోయి బతకాలా? ఎట్లా ఈ పరిస్థితులలో అందరికీ మాకు హెల్తులు బాగుండట్లేదు, భార్య భర్తలకు హెల్తులు బాగుండట్లేదు, అందరు టాబ్లెట్లు వాడుతున్నాము. ఇప్పుడు పోయి కష్టం చేసుకొని మళ్ళీ పిల్లలకు సాధించగలుగుతామా? మళ్ళీ చేయగలుగుతామా? చేయలేం కదా, పోరాడలేం కదా. ఎట్లా చేయాలి మరి? బతుకులేంది, మా ఆధారమేంది? కానీ మేము మాత్రం పోయేదే లేదు, అసలు సమస్య లేదు. మాకు డబల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, ఏం అవసరం లేదన్న. మేము కోరుకునేది అది అంతే. మీకు పుణ్యం ఉంటుంది రేవంత్ అన్న రెడ్డి, మేము అదే కోరుకుంటున్నాం అంతే. 2-3 రోజుల నుంచి పోలీసులు వాళ్ళందరూ కూడా తిరుగుతా ఉన్నారు ఇక్కడంతా. వాళ్ళందరూ చూస్తే అనిపిస్తా ఉంది ఇట్లా భయం ఎందుకన్నా? అన్న చెల్లెల్లాగా అందరం అనుకోవాలి అంతే. మేము భయపడట్లేదు, కాకపోతే మమ్మల్ని ఇట్లా ఎలగొడుతురని మాకు అదే షాక్లో ఉన్నాం. మేమైతే పుణ్యానికైతే ఉండలేదు కదా, ఇంత షాక్ ఎందుకు? మమ్మల్ని ఇంతెందుకు, ప్రజలను ఇంత ఇబ్బంది పెడుతున్నాడని భయపడుతున్నాం అంతే. అంత తప్పించి వాళ్ళు వచ్చి మమ్మల్ని అయితే ఏమనలేదు. నెంబర్లు కాల్ చేయమనంటే నెంబర్లు రాసుకుంటాము, పేర్లు రాసుకుంటాము, మీకు అది ఆటో అవి తెచ్చుకుంటే మేము తీసుకుపోయి మేము అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో పెడతాము. ఇప్పుడు పేరు రాయించండి అంటే మాకు అవసరం లేదన్న, మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దు, మాకు అవసరం లేదు, మాకు ఏది రాయొద్దు, మాకు ఏది చెప్పొద్దు, మాకు సంబంధమే లేదు, మాకు వద్దు, మా ఇల్లు మాకుంటే చాలు. నువ్వు డెవలప్మెంట్ చేసుకుంటే అక్కడ వరకు మూసి కింది వరకు చేసుకో అన్న. కానీ ఇంతమంది ఇల్లు ఉసురు పెట్టుకొని ఇంతమందిని ఇది చేసి మాత్రం మా కలకల పెట్టుకొని ఏమీది వస్తుంది అన్న? ఏమన్నా వస్తుందా చెప్పు, పోనీ మీకేమన్నా వస్తుంది అంటే చెప్పండి. అట్లా నన్ను ఆలోచిస్తాం కదా, ఏమైతే రాదు కదా. పార్కింగ్లు, ఆ రోడ్లు ఏం పనికొస్తాయి? ఏమైతే పనికిరావు కదా.